పెండింగ్ లో ఉన్న 2 సిబిఐ కేసులను తెలంగాణ హైకోర్టు కొట్టేసినట్లు టీడీపీ నేత కందికుంట వెంకట ప్రసాద్ తెలిపారు. 2014 ఎన్నికల్లో తనపై పోటీ చేసిన వైసీపీ ఎమ్మెల్యే సిద్ధారెడ్డి పిఏ సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ నమోదు చేశారన్నారు. ఈ కేసులను త్వరగా పరిష్కరించి తీర్పు ఇచ్చేలా హైకోర్టుకు ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టును తాను ఆశ్రయించినట్లుగా తెలిపారు. సీఎం జగన్ కు ధైర్యం ఉంటే ఆయన మీద ఉన్న కేసులో త్వరగా తీర్పు ఇవ్వండి అని హైకోర్టులో గామి సుప్రీంకోర్టును గాని ఆశ్రయించాలని కందికుంట కోరారు. కేసులు ఏదైతే పెండింగ్ కేసులు ఉన్నాయో సిబిఐ కోర్టులో అప్పీల్ పెండింగ్ ఉండింది. అప్పీలు ఏదైతే కింది కోర్టు కన్విక్షన్ ఇచ్చున్నాయో 2 కేసులు వాటిని స్టే చేస్తున్నారు. రాజకీయంగా నా మీద పోటీ చేసినటువంటి ప్రత్యర్థి పిఏ అయినటువంటి వ్యక్తి సుప్రీంకోర్టు పోయినప్పుడు ఎస్ఎల్పి ఫైల్ చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ఏదైతే స్టే ఉందో, నాకు అగైనెస్ట్ కన్విక్షన్ స్టే ఉందో అది ఎస్ఎల్పి కింద డిస్మిస్ చేయాలని చెప్పేసి. బట్ సుప్రీంకోర్టు వాదనలు విన్నప్పుడు ఆల్రెడీ నాకు 2019లో ఎలక్షన్లో పోటీ చేసినాను, ఓడిపోయినాను. కాబట్టి నాకు త్వరితగతిన ఈ కేసులను పరిష్కారం చేయండి, తెలంగాణ హైకోర్టులో ఉన్నటువంటి అప్పీల్ని ఎక్స్పెడిషియస్గా 2020 డిసెంబర్ కంటే ముందే ఈ కేసుల్లో తీర్పునివ్వమని చెప్పేసి హైకోర్టుకు